కొత్త చర్చకి అంటే పాత చర్చే, బట్ దీనికి అనుబంధంగా ఇంకో కొత్త అంశాన్ని, పాత అంశాన్ని కొత్తగా తెర మీద తీసుకొచ్చారు. రాజేష్ గారి దగ్గరికి వెళ్దాం. రాజేష్ గారు రాజశేఖర్ రెడ్డి గారు హయాంలో అదే వారు ఎన్నికలకు వెళ్ళే ముందర 1,08,00,000 మంది పోరాడి 1,08,00,000 దొంగ ఓట్లను దించారు. ఇప్పుడు ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి సార్ ఆంధ్రప్రదేశ్లో? నేను వినేది విభజిత ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో. ఒక 1.5 month బ్యాక్ ఎలక్షన్ కమిషన్ నుంచి రఘురామకృష్ణరాజు గారికి రాసిన లేఖలో 27 లక్షల దొంగోట్లు ఉన్నట్టుగా, అంటే అది 27 లక్షలు దొంగోట్లు ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. తర్వాత అంటే అన్ని పార్టీలు దాని మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తా దాదాపుగా 90 లక్షల అభ్యంతరాలు ఎలక్షన్ కమిషన్ దగ్గర సబ్మిట్ చేయడం జరిగింది. మొన్న ఈరోజు లాస్ట్ డేటు అభ్యంతరాలను పరిష్కరించడానికి వాళ్ళ రాత్రి 12 గంటలతోటి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ఫ్రీజ్ అయిపోద్ది. ఈరోజు నిన్నటికి 89 లక్షల అప్లికేషన్లు పరిష్కరించినట్టు ఇంకొక 1,00,000 అప్లికేషన్లు పరిష్కరించాల్సి ఉన్నట్టుగా మీనా గారు రిపోర్ట్ ప్రకటించడం జరిగింది. ఈరోజు ఆ 1,00,000 అప్లికేషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కారం జరగడానికి ఆస్కారం ఉందండి. కాబట్టి ఏంటంటే వాటిని అంతిమంగా అంటే ఆ అభ్యంతరాలను జెన్యున్గా పరిష్కారం చేశారా లేదా అనేది ఇప్పుడు రేపు జనవరి 5వ తారీఖు రోజు ఫైనల్ డ్రాఫ్ట్ వస్తుంది. అది వచ్చినాక కానీ తెలియదు. ప్రస్తుతానికైతే అన్ని పార్టీలు వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. ఫామ్ 6లు సబ్మిట్ చేశారు, ఫామ్ 7లు సబ్మిట్ చేశారు, ఫామ్ 8లు ఉన్నాయి. వీటన్నిటినీ ఓవరాల్గా 90 లక్షల అప్లికేషన్లు సబ్మిట్ అయినాయి. తర్వాత ఇప్పుడు ఈ చర్చ వచ్చింది కదా, మీరు ఇందాక చెప్పినట్టు కూకట్పల్లిలో 1,800 ఓట్లు పోలేని అని చెప్పని. సహజంగా మాసివ్గా గనక ప్రజా తీర్పు ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా కానీ లేదు ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ 1,800, 1,500, 1,600 ఇవేం ప్రభావం కాకపోవచ్చు. కాకపోతే ఏం జరుగుతుందంటే కొన్ని ఇప్పుడు మనకి ఒక పార్లమెంట్ ఎలక్షన్స్లో కొనతాల రామకృష్ణ గారు అనకాపల్లిలో 9 ఓట్లతో నెగ్గడం జరిగింది. తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి నుంచి 12 ఓట్లతో గెలిచారు. గత ఎన్నికల్లో మల్లాది విష్ణు గారు కూడా 25-30 ఓట్ల లోపుగానే మెజార్టీతో నెగ్గడం జరిగింది. నాకు తెలిసి 1999లో ఎరపతినేని శ్రీనివాసరావు గారు 126 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అట్లా ఆ టైట్ ఎలక్షన్ జరిగినప్పుడు ఇటువంటిది ఏదైనా కనుక ఇటువంటివి ఏదైనా ఒక 500-1000 ఓట్లు చీల్చినా కూడా అవి చాలా కీలకంగా ఒకరి భవిష్యత్తుని తారుమారు చేయగలిగే స్థాయిలో ప్రభావం చూపిస్తాయి. అట్లా కాదు, ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఒక పార్టీకి దక్కిందనుకోండి, అంటే తంపింగ్ మెజార్టీతోటి ఏ అభ్యర్థులైనా సరే గెలుస్తూ ఉన్నప్పుడు ఇవేం పెద్ద ప్రభావం చూపో. కానీ కాదు, టైట్ ఫైట్ జరుగుతూ ఉంది. మనకి నాకు గుర్తున్న వరకు 1989 ఎన్టీ రామారావు గారు ఓడిపోయినప్పుడు ఆయనకి 76 స్థానాలు దక్కినాయి. ఆ 76 స్థానాలు కాక దాదాపు ఒక 70 స్థానాల్లో 5,000 లోపు మెజార్టీతో ఓడిపోవడం జరిగింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ. అంటే అట్లాంటి టైట్ ఫైట్, అట్లాంటి పరిస్థితిలో ప్రతి 1000 ఓట్లు కానీ 500 ఓట్లు కానీ చాలా కీలకంగా ఉంటాయి. అటువంటి సందర్భంలో మాత్రం ఇటువంటి వాళ్ళు చాలా ప్రమాదకరంగా మారడానికి ఆస్కారం ఉంది. ఎలక్షన్ కమిషను ఇప్పుడు ఎవరికైనా పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ ఉంది. ఆ పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ అని చెప్పని పార్టీ పేర్లు లేదు గుర్తులు ఒకే రకంగా ఉంచాల్సిన అవసరం లేదు. వాళ్ళు వేరే పేర్లు సజెస్ట్ చేయొచ్చు, లేదు వీళ్ళనే ఇంకో పేరు చూస్ చేసుకోమని చెప్పొచ్చు. ఆల్రెడీ అదే పేరు దగ్గరగా అదే పేరుతో ఒక పార్టీ రిజిస్టర్ అయినప్పుడు ఆ పార్టీ కూడా ఎన్నికల రంగంలో పోటీ చేస్తున్నప్పుడు దానికి అనుబంధంగా అంటే దాని పోలి ఉండే పేరు కాకుండా వేరే పేరు సజెస్ట్ చేయొచ్చు. ఎలక్షన్ కమిషన్ కూడా ఎట్లుందంటే ఒక్కొక్క ఎలక్షన్కి ఒక విధానం అవలంబిస్తుందండి, ఒక్కో రాష్ట్రానికి ఒక విధానం. మనం గమనించుకుంటే జయలలిత గారు చనిపోయిన తర్వాత చెన్నైలో ఆర్కే నగర్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా అక్కడ కంటెస్ట్ చేసిన దినకరన్ అనే ఆయన విపరీతంగా డబ్బు పంపిణీ చేశారని చెప్పని రేపొద్దున ఎలక్షన్కి వాళ్ళు ఎలక్షన్ రద్దు చేశారు. అవును, అక్కడ ఆ విధానాన్ని ఎంచుకున్నప్పుడు మనకి ఈ మధ్యకాలంలో మునుగోడు ఉప ఎన్నిక జరిగింది తెలంగాణలో. ఆ మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా చాలా మంది ప్రజలు మీడియాలోకి వచ్చి మాకు పలానా రాజకీయ పార్టీ ఇంత డబ్బు పంచింది, పలానా రాజకీయ పార్టీ ఇంతే ఇచ్చిందని చెప్పని డైరెక్ట్గా మీడియాలో చెప్పారు. మరి దాని మీద ఎందుకు చర్య తీసుకోలేదండి? ఇప్పుడు చర్య తీసుకోదలుచుకుంటే డబ్బు పంపిణీ చేసిన ఏ నియోజకవర్గంగా ఉండాలి, యూనిఫామ్గా ఉండాలి. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా ఎట్లా ఉందంటే ఎన్నిక జరిపించేసామా మన పని అయిపోయింది, బాధ్యత అయిపోయింది అని చెప్పని ఒక మొక్కుబడిగా తయారైపోయింది. యూనిఫామ్గా దేశవ్యాప్తంగా ఒక విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పక్షాల దగ్గర ఒక విధానాన్ని అవలంబించాలి. మనం గతంలో చూసాం, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా దొంగ ఓటర్ ఐడీల ప్రస్తావన వచ్చింది. ఆ దొంగ ఓటర్ ఐడి అని అంటే ఏంటి? రాజ్యాంగబద్ధ ఎలక్షన్ కమిషన్ ఇష్యూ చేసే ఓటర్ ఐడిని అది ఫ్యాబ్రికేటెడ్ ఓటర్ ఐడి తయారు చేశారు అని అంటే మనకి తెలుగు తయారు చేసిన నకిలీ స్టాంపులకి లేదు పాకిస్తాన్ నుంచి ఇంకో దేశం నుంచో విడుదలవుతున్న కౌంటర్ఫీట్ కరెన్సీకి ఈ రాజ్యాంగబద్ధ సంస్థ ఇచ్చే ఓటర్ ఐడిని కూడా ఫ్యాబ్రికేట్ చేయడానికి మధ్యన తేడా ఉంది. వాటి మీద ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నారో దీని మీద కూడా అంతే కఠిన చర్యలు తీసుకోవాలి కదా. అక్కడ
భారతీయ జనతా పార్టీ నాయకురాలు తెలుగుదేశం పార్టీ ఎక్స్ఎమ్మెల్యే సుగుణమ్మ గారు వాటిని మీడియా ముఖంగా అంటే డైరెక్ట్గా డిస్ప్లే చేయడం జరిగింది. అవి తీసుకొని వచ్చిన ఓటర్లని వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు తండ్రి పేరు చెప్తే కొడుకు పేరు చెప్పలేకపోయారు, లేదు తన పేరు చెప్పిన భర్త పేరు చెప్పలేకపోయారు, ఏజులు కూడా టాలీగా అంది చాలా చూసాం మనం. అంటే 100% ఫ్యాబ్రికేటెడ్ ఓటర్ ఐడీలు తయారవుతున్నాయి. ఆ విషయంలో గట్టిగా చర్యలు తీసుకోవాలి కదా, ఎలక్షన్ కమిషన్ బాధ్యత కదా, నిర్ధారణ చేసుకోవాలి కదా. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని నియోజకవర్గాల్లో ఒకే రేకుల షెడ్ కింద 130 నుంచి 140 మంది ఒకే రేకుల షెడ్ అంటే ఒకే నివాసంగా చూపించి 130-140 మందికి ఓటర్ కార్డ్స్. ఇప్పుడు రీసెంట్గా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఓటర్ లిస్టులో చూసాం మనం. పట్టభద్రులకి మాత్రమే అర్హత ఉన్న ఓటర్ లిస్టులో వీళ్ళు ఆ ఓటర్లు విద్యార్హత నిల్లు 10వ తరగతి 8వ తరగతి అసలు అట్లాంటి ఓటర్లకు ఎట్లా ఎన్రోల్ చేయగలిగారు? అట్లాంటి ఓటర్లను నమోదు చేస్తున్నప్పుడు ముందుగానే కట్టడి చేయాల్సిన బాధ్యత ఉండాలి కదా. వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్ నేను ఓటర్గా పట్టభద్రులుగా నమోదు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆన్లైన్లో అప్లై చేయడానికి నాది ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ అడిగారు. నేను అప్పుడు ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీసుకున్నాను కానీ ఒరిజినల్ తీసుకోవాలా. దానికోసం నేను నాగార్జున యూనివర్సిటీని కన్సల్ట్ చేస్తే నీది ఎప్పుడో 27-28 ఏళ్ల క్రితం డిగ్రీ అయిపోయింది కాబట్టి ఇన్ని సంవత్సరాలు చలానా కట్టాలి అని ఒక 7-8 బిల్లు చెప్పారు. ఇప్పుడు ఈ ఓటు కోసం అన్ని వేలు ఎక్కడ కట్టి ఏం తీసుకుంటామని చెప్పని నేను మానేశా. అంటే అంత పకడ్బందీగా ఆన్లైన్లో అంత సిస్టమేటిక్గా ఉన్నప్పుడు మరి 8వ తరగతి 10వ తరగతి నిల్లు వాళ్ళని ఎట్లా ఓటర్లుగా నమోదు చేయగలిగారు? కాబట్టి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా పకడ్బందీ అయిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 100% ఇటువంటి ఏదైనా అక్రమాలు వ్యవహారాలు బయటకు వచ్చినప్పుడు పటిష్టమైన చర్యలు కనుక తీసుకునే పక్షంలో ఎన్నికల వ్యవస్థ అపహాస్యం పాలవుతోందండి. ఇవాళ ప్రజాస్వామ్యం పట్ల కొత్త జనరేషన్ యువత రీసెంట్గా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన యువతలో 42%కి ఓటర్గా నమోదు చేసుకునే ఆసక్తి లేకుండా పోతుంది అనేది. అది 100% రేపు రోజున ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలు పెట్టది. 75 సంవత్సరాల ఆజాదీ స్పిరిట్ని దెబ్బతీసే అంశం. 75 సంవత్సరాల ఆజాదీ అమృత మహోత్సవం జరుపుకున్నాము మనం అని చెప్పని ఘనంగా చెప్పుకునే దేశంలో ప్రజాస్వామ్యం పట్ల యువతకి నమ్మకం పోతుంది అని అంటే మేము మా 10th క్లాసు అయిపోతే 15 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి అప్పుడు 21 ఏళ్ళకి రాజీవ్ గాంధీ గారు తర్వాత 18 ఏళ్ళు చేశారు. ఎప్పుడు 21 వస్తాయా, ఎప్పుడు ఓటర్గా నమోదవుదాం అని చెప్పిన ఉత్సాహం ఉండేది మాకు. ఈ లోపు ఆయన సవరణ చేసి 18 అని చేయగానే 18 రాగానే ఓటర్లకు నమోదు చేసుకున్నాం మేము. అట్లాంటిది ఇవాళ అసలు పిల్లలకి ఓటర్లుగా తల్లిదండ్రులు బలవంతాన చేర్పించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం పోయిన రోజున ఈ వ్యవస్థకే పెనుముప్పుగా మారడానికి ఆస్కారం ఉంది. ఇవాళ దేశం ఈ స్థాయిలో ఈ సమగ్రంగా ఉంది అని అంటే ఆ ప్రజాస్వామ్యం ఇన్ని సంవత్సరాల పాటు కాపాడుకుంటూ వస్తున్న ఆ స్పిరిట్ దెబ్బతిన్న నిమిషాన మనకి రాజకీయాలంటే అవసరం లేదు.